హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని గార్డెన్లో ఫ్లవర్స్ కోసాను. టెర్రస్ పైన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. కొన్ని ముద్దసింగ్ ఫ్లవర్స్, కొన్ని మందారం ఫ్లవర్స్. ఇక్కడ ఇంక కొన్ని ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఇక్కడ పెడుతున్నాను, కోసాను. ఇవి డైలీ కొన్ని వస్తున్నాయి. కలర్ఫుల్గా ఉంటాయి, నిలబెడుతున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఇంకా విప్పలేదు. ఇవి చాలా చిన్న ఫ్లవర్సే విప్పేసినాయి. ఎండ టైంలో కోస్తున్నాను. ఆల్రెడీ ఇందులో పడినాయి కోసినవి. ఇంకొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్ విప్పినాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇవన్నీ ఇప్పేసినాయి, బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా విప్పినాయి, ఇవి కూడా కోసేస్తాను. ఇక్కడ పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. ఈ ప్లాంట్ అన్నిటికన్నా చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ త్వరగా వడిలిపోవట్లేదు. వాటర్ జెల్ వేస్తే 2-3 డేస్ ఇలాగే ఉంటున్నాయి ఫ్రెష్గా. గార్డెన్లో కొన్నన్నా ఉంచుకోవాలి కంపల్సరీగా మ్యారీగోల్డ్ ప్లాంట్స్. ఈ మొక్కలు ఉంటే వేరే మొక్కలకి పురుగులు పడవు ఎక్కువగా. పొగడబంతి మొక్క కూడా ఈ స్మెల్కి ఎక్కువ రావు. హనీబీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి ఇవి. ఇక్కడ ఒక తోటకూర మొక్క ఉంది, హైట్ అయితే వెళ్తుంది. ఇంకా సీడ్స్ రెడీ అవ్వలేదు, సీడ్ కోసం ఉంచాను దాన్ని. నెక్స్ట్ కొద్దిగా తోటకూర ఉంది, కోసేస్తాను. నెక్స్ట్ వీడియోకి తోటకూర కోస్తాను. పాలకూర ఉంది, కానీ చిన్నగా ఉంది, ఇప్పుడే వస్తుంది పాలకూర. 2 years మొక్కలు అవి. చిన్న డబ్బాలో అయితే చచ్చిపోకుండా ఉన్నాయి 2 years నుంచి. టబ్బుల్లో అయితే పీకేసాను నేను, చాలా ఎక్కువ వచ్చేది పాలకూర. సమ్మర్లో కూడా కోసాను. ఇలా పెడుతున్నాను, కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా వచ్చినాయి ఈరోజు ఫ్లవర్స్, చాలా కోసాను. కొన్ని చామంతి ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని మందారం, మ్యారీగోల్డ్, బ్లూ కలర్ సింక్ ఫ్లవర్స్. ఇవి చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర 2 కలర్సే ఉన్నాయి, వైట్ బ్లూ సింక్ ఫ్లవర్స్. బటర్ఫ్లై ఫ్లవర్స్ అంటారు కదా వీటిని. పుదీనా కోసాను, మళ్ళీ బుషీగా వచ్చింది. నేను పెట్టుకున్నాను ఇలా సైడ్కి, చాలా బాగా వస్తున్నాయి. ఇటువైపు కూడా వచ్చినాయి కొన్ని కొమ్మలు. ఇందులో చిలకముక్క పూలు, గోరింక పూలు అంటారు కదా, ఈ ప్లాంట్ పెట్టాను. పైన టిప్ తీసేసా, సైడ్కి ఇంకా మళ్ళీ చిగుళ్ళు వచ్చినాయి. చామంచి. ఇక్కడ గుత్తిబీర సీడ్స్ పెట్టాను, వచ్చేసినాయి మొక్కలు. బాగా స్ట్రైట్గా సువ్వలా వచ్చేసినాయి. వాటర్ పోసినా పడిపోతాయి ఇవి. అందుకని వాటి రూట్స్ దగ్గర కొద్దిగా లూజ్ మట్టేస్తున్నాను. ఎరువు ఉంటే కొంచెం ఎరువు కలిపేస్తే ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఎరువు లేదు, కొన్ని మట్టే వేసేస్తాను, వాటర్ పోస్తే పడిపోకుండా ఉంటాయి. క్యాలీఫ్లవరు, ఇక్కడ పెట్టాను కదా, ఇలా వచ్చినాయి గుత్తిబీర సీడ్స్, బీర మొక్కలు. టమోటా మొక్కలు కూడా బాగా సెట్ అయినాయి. ఇప్పుడు పెట్టినవన్నీ వస్తాయి మ్యాక్సిమం. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇటువైపు కొన్ని వచ్చినాయి.
కాకర కొన్ని పెట్టాను, ఎక్కువ పెట్టలేదు ఎలా వస్తాయని. ఇందులో కొన్ని పెట్టాను. కొన్ని టమాటా ముక్కలు చాలా చిన్న డబ్బాలో నారు పోసాను. కొంచెం హైట్ అయినవి అవి తీసి పెడుతున్నాను ఈరోజు. హైట్ అయిన వరకే తీస్తున్నాను, చిన్నవి ఉంచేస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంటు, హైట్ అయిన మొక్కలు, టమాటా మొక్కలు తీసేసి గ్రో బ్యాగ్లో కొన్ని, పక్కన పుదీనా బాస్కెట్ ఉంది కదా, పుదీనా బాస్కెట్లో కొన్ని పెట్టేస్తున్నాను. అవి పెడుతుంటే పుదీనా రూట్స్తోనే వచ్చేసింది, రూట్ బాల్. మళ్ళీ అందులోనే వేసేస్తాను. అలా కొంచెం పుదీనాని అలా రూట్స్తో ఉన్నది కొంచెం మట్టితో ఇలా బాల్లా చేసి ఎందులో పెట్టినా ఫుల్గా వచ్చేస్తుంది పుదీనా. ఇక్కడ నేను ఇవన్నీ కొత్తగా పెట్టుకున్నాను కొమ్మలు. మ్యాక్సిమం అన్నీ వచ్చేసినాయి బాగా. ఈ ఫ్లవర్స్ స్నేక్ గర్డ్ ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగే పడిపోతున్నాయి, ఈవినింగ్ టైంలో విప్పుతున్నాయి. దొండ ప్లాంటు, ఈ దొండ మొక్క నేను కొనలేదు, చిన్న కొమ్మ పెట్టుకున్నాను. దొండకాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా వచ్చినాయి దొండకాయల పైన. ఎండగా ఉందని నేను పైకి తీయలేదు. ఇందులో టమోటో నారు పోసుకున్నాను. కొంచెం హైట్ అయినాయి మొక్కలు. ఇంకొంచెం హైట్ అయితే రూట్స్ సరిగా వెళ్ళవు, చిన్న డబ్బా కదా, పడిపోతాయని ఇవి తీసి పెట్టుకుంటున్నాను. కొన్ని హైట్ అయిన వరకే తీస్తున్నా ఓన్లీ. ఇందులో టమాటా నారు, గోంగూర మొక్క, పుదీనా చాలా వేసాను, చిన్న డబ్బా అయినా కానీ. నెక్స్ట్ వీడియోకి ఫ్లవర్స్ సీడ్స్ వేస్తాను, ఆరెంజ్ కలర్ ఫ్లవర్ సీడ్స్. మొన్న చూపించాను కదా, ఫ్లవర్స్తో పాటు అవి కోసాను. చెట్టుకి మొగ్గల్లా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు బ్లాక్గా సీడ్స్ రెడీ అయిపోయినాయి. కోసి పక్కన పెట్టగానే 2-3 డేస్కి ఆ సీడ్స్ వేస్తే మొక్కలు వస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి, పెట్టాను కొన్ని. నెక్స్ట్ వీడియోకి పెడతాను అవి. ఈ హైట్ అయిన వరకే తీస్తున్నాను ఓన్లీ, రూట్స్ ఖరాబ్ అవ్వకుండా తీస్తున్నాను. నారు ఇలా సపరేట్గా చిన్న చిన్న వాటిల్లో పోసుకుంటేనే బాగా వస్తున్నాయి. లేకపోతే పెద్ద మొక్కలకి వాటర్ ఫోర్స్గా పోస్తాం కదా, ఇంక ఇవి సరిగా రావట్లే, పడిపోతున్నాయి. అందుకే నేను సపరేట్గా పోసుకొని సైడ్కి మొక్కల మధ్యలో పెట్టుకుంటాను. బయటికి పెట్టినా పిచ్చుకలు రానివ్వట్లేదు, వాటి చిగుళ్ళు తినేస్తున్నాయి. నాకు నారు కావాలని అలా పెట్టుకున్నాను. ఇదిగోండి ఎంత బాగా, ఎంత ముద్దుగా వచ్చినాయో. వేసినవన్నీ జర్మినేట్ అయినాయి. ఇలా పెట్టుకున్నాను. వీటిని డివైడ్ చేసి పెట్టుకుంటా, 2 or 3 అలా పెడతాను. ఒకటి పోయినా ఒకటన్నా గ్యారెంటీగా వస్తుంది. మ్యాక్సిమం వచ్చేస్తాయి, ఈ మంత్లో పెడితే వచ్చేస్తాయి. టమాటా నారు బాగా వస్తుంది. ఈ చిన్న బుట్టలో కూడా బకెట్లో ఫ్లవర్ ప్లాంట్ అయినది ఈవినింగ్ టైంలో వస్తాయి, ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇక కొంచెం హైట్ అయినాయి. ఇందులో చిన్న ఉల్లిపాయలు పెట్టాను కదా, కోసాను, మళ్ళీ వచ్చింది లీవ్స్. ఇక్కడ ప్లేస్ ఉంది, ఇందులో పెట్టుకుంటున్నాను. గ్రో బ్యాగ్లోనే ఎక్కువగా పెడతాను. ఇందులోనే నాకు బాగా వచ్చినాయి లాస్ట్ టైము, గుత్తులు గుత్తులు కాసినాయి. అందుకని ఎక్కువగా ఇక్కడే పెడతాను నేను. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తా ఫుల్గా దీనిలో. చిన్న వాటిలో కూడా వచ్చి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా నేను టమాటాలు కాయించాను. అది ఒక్కటి వచ్చినా చాలు, చాలా హ్యాపీ. కూల్ డ్రింక్ బాటిల్ని పైన కట్ చేసేసి వాటికి పైన హోల్స్ పెట్టి దేనికన్నా కట్టేసేదాన్ని. అలా దేనికన్నా అల్లడి తీస్తూ పెట్టుకునేదాన్ని ప్లేస్ లేకపోయినా. వాటికి పెయింటింగ్ కూడా వేసేదాన్ని. ఇప్పుడు చాలా డబ్బాలు తీసి పడేసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇటువైపు పెట్టేస్తాను. ఇవి ఇక్కడ పెడుతున్నాను బ్యాక్ సైడు. ఇక్కడ ప్లేస్ ఉంది.
ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కలరు. నెక్స్ట్ వీడియోకి కొన్నన్నా విప్పుతాయి. పూలు కోస్తుంటేనే అంత బాగా వస్తున్నాయి మొగ్గలు. ఏ ప్లాంట్ అయినా సరే కోస్తూ ఉంటేనే ఎక్కువగా మళ్ళీ చిగుళ్ళు కొత్తగా వచ్చి మొగ్గలు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఉంది ప్లేసు, మట్టి లూజ్గా ఉంది. ఇక్కడైతే పెట్టుకుంటున్నాను, వస్తేమో చూడాలి. ఇదంతా పుదీనానే ఆక్రమించేసింది. పుదీనా వేరే మొక్కలను రానివ్వదు, రూట్స్ బాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడే వాటిని కట్ చేసి పీకేసి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసుకుంటే సపరేట్గా బుషీగా వస్తుంది. ఒకరోజు అలా కట్ చేసి మొత్తం తీసేసి చిన్న డబ్బాల్లో పెట్టుకుంటాను, ప్లేస్ ఉంటుంది మొక్కలు పెట్టుకోవడానికి. ఇవి నీళ్ళు